మిత్రులారా, ఊర్లోళ్ళు ఊంచుతుండంగా తాళ్ళో లంగబట్టి తంతుండంగా కూడా సిగ్గు లేకుండా అత్త అత్త నా ఏవో ఎత్తున్నాయి అన్నట్టు సంజయ్ మాటలున్నాయి, సంజయ్ ఏతులున్నాయి. సిగ్గుండాలే కదా సంజయ్. నువ్వు నీ కొడుకు చేసిన పని అప్పుడే సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి ఫోన్ పట్టుకున్నటువంటి పిల్లాడి నుంచి దేశంలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా నీ కొడుకు చేసిన కళాఖండాల్ని ఖండాంతరాలు చూస్తుంటే, ప్రపంచం మొత్తం అని చూస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ తిడుతుంది. మిత్రులారా, ఒకసారి చూడండి. అంటే కేసీఆర్ శాతం 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం వస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ భర్తలు చేస్తారు. అంటే నీకు ఒక ఎంపీ లేడు, మోదీ దయాదాక్షిణ్యాలతోటి నేను ఎంపీగా పోతున్నా అని చెప్తున్నావు. పైగా కేసీఆర్కి ఒక్క ఎంపీ లేడని ఏకశక్కాలు చేస్తున్నావు కదా సంజయ్. ఒక్క ఎంపీతోనే ఆయన ఒక్క ఎంపీగా ఉన్నప్పుడే ఈ దేశాన్ని మెప్పించి పార్లమెంట్లో కాలు పెట్టకుండానే బిల్లు పాస్ చేసిన మగోడు. ఒక్క ఎంపీగా ఉన్నప్పుడే ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల మద్దతును కూడగట్టిన మగోడు. ఒక్క ఎంపీ ఉన్నప్పుడే పార్లమెంటుని స్తంభింపజేసినోడు. ఆయన పట్టుకొని మాట్లాడతావా? చేసిందే లుచ్చా పని, లోపర్ పని. పైగా మీడియా ముందుకు వచ్చి డ్రామాలు ఆడతావా సంజయ్? సిగ్గు అనిపిస్తలేదా? కనీసం సిగ్గన్న అనిపిస్తలేదా? మిత్రులారా, ఇది చూడుర్రి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు తెలియాలి. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? సిగ్గు అనిపిస్తలేదా సంజయ్? నీకు సమాధానం చెప్పేటోళ్ళు లేరనుకుంటున్నావా? తెలంగాణ అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఏమంటున్నావు? కన్న కొడుకుని పోలీసులకి అప్పచెప్పిన తండ్రి వాడు ఉన్నాడా? 1000 మంది, లక్షల మంది ఉన్నారు. కానీ ఆ కొడుకు పంటి, ఆ లుచ్చగాని పేరు పొంటి నా పేరు వాడకురు అని గాగా ఆర్డర్ తెచ్చుకున్న దరిద్రునివి నువ్వే. చరిత్రలో నిలిచిపోతావు నువ్వు. గది దాచిపెడితే తెలంగాణ ప్రజలు చూడరనుకుంటున్నావా? తెలియదు అనుకుంటున్నావా? పైగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఇది బీజేపీ వాళ్ళకే సాధ్యమైనట్టుగా సమాచారం తెలియగానే కేసు అయింది అనగానే తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పిన అంటే నువ్వు సిగ్గని అనిపిస్తలేదా? 9 రోజులు ముడ్డి కింద దాచిపెట్టి కాంగ్రెస్ వాళ్ళ సంకలనాకి రేవంత్ రెడ్డి చెప్పులు మోసినంత పనిచేసి కొడుకు 9 రోజులు కాపాడుకొని బెయిల్ కోసం ఆగి బెయిల్ రాకపోయేసరికి దేశం మొత్తం దుమ్మెస్తు పోస్తుంటే తప్పని పరిస్థితులల్లా పోలీసులు వచ్చి అరెస్ట్ చేయగలరా అని అప్పచెప్పింది. సిగ్గనిపిస్తలేదా? 9 రోజులల్లా వాళ్ళ మీద నువ్వు చేసిన ప్రాపగండా మర్చిపోయినావా? కేంద్ర మంత్రిగా ఉండి ఆ పసిపాప మీద నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా? ఆ పసిపాపని మైనర్ కాదు మేజర్ అని చెప్పించే ప్రయత్నం చేసినావు, మర్చిపోయినావా? ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయించే ప్రయత్నం చేసినావు, మర్చిపోయినావా? హనుమంతుని యాత్రలో అంతు చూస్తా అన్నావు, మర్చిపోయినావా? 8వ తారీఖు నాడు కేసు అయితే 9వ తారీఖు నాడు అప్పచెప్తే నువ్వు నిజంగానే నేను గొప్పని నేను కూడా సంతోషపడతాను. 8వ తారీఖు నాడు కేసు అయితే 9 రోజుల తర్వాత తప్పని పరిస్థితులు అప్పచెప్పి పీకుడు మాటలు మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి సంజయ్. ఎట్లా ఉట్టావు? నీకు ఎట్లా అధికారం ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. మిత్రులారా, ఇంకా గిది చూడుర్రి. ఏంటంట, బండి కొత్త పార్టీ, నేను ఫాల్తు లీడర్ని కాదు. ఏం సంజయ్, కొత్త పార్టీ పెడుతున్నావా అని అడిగిర్రు. నేను ఫాల్తు లీడర్ని కాదంటే నువ్వు ఎవరిని? కవితను ఉద్దేశించి అంటున్నావా? కవిత ఫాల్తు లీడర్ అని చెప్తున్నావా ఏంది? కవిత ఫాల్తు లీడర్ అని చెప్తున్నావా? కవితను ఉద్దేశించి అంటున్నావా సంజయ్? నీ కొడుకు గురించి ఆమె 2 మెట్లు దిగి పిల్లాడని చెప్పింది కదా, రేపిస్తుని పట్టుకొని. అయినా సెటిల్ వేయడం ఆపవా? కవిత సంగతి ఇట్లా చెప్తాం. పోస్ట్ పెట్టింది జాగృతి టాక్స్ పేరు మీద. కవిత దగ్గర అంతా హాఫ్ నాలెడ్జ్ ఫెల్లో ఉన్నారు. ఆమెనే హాఫ్ నాలెడ్జ్, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఆమెకి. ఏమని పోస్ట్ పెట్టేసింది తెలుసా మిత్రులారా?
కేసీఆర్ హరీష్ రావును తీవ్రంగా విమర్శించిన ఆకుల శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ను విమర్శిస్తా, నీ లెక్క ప్రకారం కేటీఆర్ను విమర్శిస్తా, హరీష్ రావును విమర్శిస్తా, నీ అక్కను కూడా విమర్శిస్తారా? జాగృతి టాకను పెట్టుకున్నావు కదరా, జాగృతి టాకను పెట్టుకునే లుచ్చగానికి చెప్తున్నా, కేసీఆర్ను విమర్శిస్తా, కేటీఆర్ను విమర్శిస్తా, హరీష్ రావును విమర్శిస్తా, నీ అక్కను కూడా విమర్శిస్తా. అరే ఎవని పని చేసుకొని బతుకురా అని చెప్పి నేను ఓ పిల్లాడికి చెప్తే ఆ పిల్లాడి నుంచి ఆడియోలు తీసుకొచ్చి ఏమని చెప్పినా, కేసీఆర్ నన్ను గుర్తుపడతాడు కానీ నాకు ఏ రోజు సాయం చేయలేదు, చేస్తాడా, మన పని మనం చేసుకొని బతకాలన్నా విమర్శించిందా? సిద్దిపేటలో 76 మందికి జర్నలిస్టులకు ప్లాట్లు వచ్చినాయి, నాకు ఇయ్యలేదు, ఎవరి పని వాడి పని చేసుకొని బతకాలన్నా విమర్శించిందట. అరే తమ్మి, విమర్శించమంటున్నావా? విమర్శించకమంటున్నావా? మీ అక్కకి ఏమైనా నా మీద ఏమైనా పోస్టులు పెడితే పైసలు ఇస్తుందా? మా ఇంట్లో బంగారం ఉండదు, మేము ఉద్యమకారులం. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలకు కానీ వాళ్ళ మెడల మీద బంగారం ఉండదు, బాధ్యతలు ఉంటాయి. బంగారం అమ్మినా అని ఒక పోస్ట్ పెట్టించిన, పెళ్ళాన్ని కొడుతున్నా అని ఒక కేసు పెట్టించిన, నా ఆఫీస్ మీద ఆర్టీఏ లేపించినావు, నా ఇంటి మీద ఆర్టీఏ లేపించినావు, చచ్చిపోయిన నా సొంత అక్క మీద కూడా తప్పుడు పోస్టులు పెట్టించినావు. నీది బతికే నా కవిత, నీది ఒక బతికే నా కవిత. విమర్శించుడంటే జన్మనిచ్చి, రాజకీయ జీవితం ఇచ్చి, ఎంపీని చేసి, ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి, దోసుకోవడానికి రాష్ట్రాన్ని అప్పచెప్పి చెప్పిన తండ్రిని పీకులు కట్టినవా అని నిండు శాసన మండలిలో అన్నప్పుడు విమర్శించడవుతుంది. మరమనిషి అని చెప్పలేని పదాలు వాడుతూ సంకనాకుతూ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోయి కేసీఆర్ మీద కుట్రలు చేస్తే విమర్శించినట్టయితుంది. ఎవరి పని వాడు చేసుకోమని బతుకుమని చెప్తే విమర్శించినట్టయితుందా? ఆడియో విన్నాలన్నా తూ అని అంటారు కదా మిమ్మల్ని. కవితకి ఎలాగో సిగ్గు లేదు, కిందోళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా. అరే ఎవరి మీద పోస్టులు పెడుతున్నామని.